ఉందని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి అంటున్నాడు, అటు కేటీఆర్ అంటున్నాడు. ఏది కరెక్ట్ చెప్పండి విజయారే గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇప్పుడు సుదర్శన్ రావు గారు మాట్లాడింది చాలా బాగున్నది, కానీ అంత వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదండి. కేసీఆర్ గారు అనేట ఆయనను తయారు చేసింది సుదర్శన్ రావు గారే కావచ్చు, మనం కాదంటలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా కరెక్ట్, కేసీఆర్ గారు ఎట్లా తప్పు చెప్పగలగాలి. ఉత్తగానే పర్సనల్ గడ్స్ తోటి ఈ విధంగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. నేనైతే అసలు వ్యక్తిగతంగా కూడా ఒప్పను, నిజంగా కూడా రాజకీయం కూడా ఒప్పను. ఉండొచ్చు, త్యాగాల పునాదుల మీద ప్రజలు కొన్ని తరాలు అభివృద్ధి చెందుతాయి, ఇది వాస్తవం, చరిత్ర. కాబట్టి ఆనాడు మొక్కు లేని ఈ మొత్తం ఉద్యమకారులకు కానీ ఇంకెవరికైనా దాంట్లో నేను కూడా ఉన్నాను, మీరు కూడా ఉన్నారు, సుదర్శన్ రావు గారు కూడా ఉన్నారు. అవును. మరి ఆనాడు మరి ఇదే సుదర్శన్ రావు గారు పార్టీ పెట్టి ఎందుకు ముందుకు నడపలేదు? లేదు, ఇదే మూల శ్రీనివాస్ గారు ఒక పార్టీ పెట్టి ముందుకు ఎందుకు నడపలేదు? అంటే నడిపినండి, అంటే పని తీసుకున్న తర్వాత అదేమంటారు, ఒడ్డు చేరిన తర్వాత తెడ్డును అడ్డం వేసినట్టు ఈ విధంగా పెద్ద మనిషి గారు ఆ విధంగా కేసీఆర్ గారి గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నా. సోదరా, నేను అడిగేది ఒకటే, మేము ఎందుకంటే నేను సొంతంగా ఇంద్రారెడ్డి, నేను ఆలి నరేంద్ర, విజయశాంతి మొత్తం ఎన్ని పార్టీలు తెలంగాణ గురించి పెట్టినాయో అన్ని మర్జీ చేసినాం. ఎందుకు చేసినాం? నువ్వు తెలుగుదేశం ఎందుకు పోయినావు? తెలంగాణ రాష్ట్రం సాధించే వ్యక్తి అయితే తెలుగుదేశంలో ఎన్ని సంవత్సరాలను ఎమ్మెల్యేగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మేము కాదంటంలే, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాక నువ్వేమన్నావు? రామోజీ ఫిలిం స్టూడియోలో 1,00,000 నాగండ్లు పెడతా, నేను కాపలా కుక్కలాగుంటా, దళితుని ముఖ్యమంత్రి చేస్తా. ఒక్క మాట అన్న కరెక్ట్ చేసినాడు చెప్పు బైసాబ్. మీరు అంటుండ్రు కరెక్టే. నేను ఈరోజు 77 సంవత్సరాలు నా ఏజ్. మీరు అడిగే ప్రశ్నలన్నీ నేను చాలా సావధానంగా విన్నాను, చాలాసేపు. నేను అది కాదు నేను అనేది. ఇప్పుడు మనం అంతా ఒకటి మీరు వినండి సార్, నేనేమంటున్నా ఒకటే, మనం అంతా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. అయిపోయింది 10 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చిన, మరి ఎవరన్నా పోయినరా? మీరు ఏం చేస్తుండ్రు చెప్పు. సుదర్శన్ గారు ఇప్పుడు మీరు ఆయన తోటి సహవాసం కానీ విజయారి ఆయన తోటి సహవాసం చేయలే. మీరు ఆయన తోటి కూర్చొని తిన్నారు, కూర్చొని లేచిర్రు, తాగిర్రు, తిన్నారు, అన్ని చేసిర్రు అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతా ఉంది. ఓకేనా? కానీ నేనైతే అట్లా కూర్చున్నది లేదు, లేచింది లేదు, ఏమీ లేదు. నేను ఒక తెలంగాణవాదిని, ఒక బహుజనవాదిని. తర్వాత రాజకీయాలు ఏంటి భావాల ఏకీకరణ రాజకీయం అన్న తర్వాత ఆ రాజకీయాలు వేరు. అప్పట్లో అన్న ఒక మాట అయినండి, నేను చెప్పేది నేను పుట్టింది. సుదర్శన్ రావు గారు మీరు మాట్లాడండి. విజయ్ గారు మీరు మాట్లాడండి. నేను మాట్లాడండి. భావాల ఏకీకరణే రాజకీయం కాబట్టి 4 కోట్ల ప్రజల భావాన్ని ఒక్కడు తన మెదడులోకి తీసుకొని ఏ విధంగా చేసినా కూడా రాష్ట్రాన్ని తెచ్చే కోణంలో మాత్రమే తెలంగాణ సాధన, అంటే తెలంగాణ వచ్చుడా నేను దచ్చుడా అనే ఏకైక లక్ష్యంతో, సింగిల్ పాయింట్ ఎజెండా తోటి కేసీఆర్ ముందుకెళ్లే క్రమంలో నీ అటువంటి నా అటువంటి ఇంకా 1,00,000 మందిని కలుపుకొని పోయినాడు కేసీఆర్ గారు. అంటే రాజకీయ కోణంలో యుద్ధం చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆయనకు మీలాంటి వాళ్ళు మొత్తం సపోర్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ రాజకీయ కోణంలో రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలి అనే డిజైన్ మీ దగ్గర లేదు. ఉంటే మీరు ఆయన కంటే ముందే పార్టీ పెట్టి తెచ్చేవాళ్ళు కదా అన్న. ఒకటి అన్న, ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఉద్యమకారులం అయినామో, ఉద్యమకారులు అందరూ విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు అందరు కలిస్తేనే వచ్చింది. నువ్వు ఒక్కడేదో ఖమ్మంలో పోయి ఫాస్ట్ కూర్చుంటే రాలేదు. నేను అనేది ఒకటేనే. నేను ఒకటి మీరు ఒకటి వినండి.
నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధంగా వచ్చినావు, ఎందుకు వచ్చినావు, నీకు పదవి దక్కకపోతే వచ్చినావు, తర్వాత ఏం చేసినావు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను మోసం చేసినావు నువ్వు కాదా? మొత్తం మీరు మాట్లాడిందంతా నేను ఖండిస్తున్నా. నేను 10 గంటలు టైం ఇస్తా, నేనే వస్తా, మీరు కూర్చుందాము, మనం 10 గంటలు చర్చిద్దాము. మేము బాధపడేది అదే కదనే. మేము ఈ రోజు మిమ్మల్ని కేసీఆర్ రాంగ్ అని చెప్పి మీరు ఒప్పియండి. నేను రాంగ్ అని అనటంలే. నువ్వు చేసిన తప్పులు, నువ్వు పార్టీ ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ చెప్పు. ఎలక్షన్లో నువ్వు 10 సంవత్సరాలు